చాలా సంతోషం. ఎందుకంటే మీరందరూ నన్ను అభినందించినందుకు మరోసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తారు. ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక టైప్లా ఏదో ఒక దాంట్లో అవకాశం ఇస్తారు. నాకు ఈ డైరీ ఫీడ్ లోపల అవకాశము రావడం జరిగింది. ఏదైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అది ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది. నేను 1981లో మా గ్రామ సర్పంచ్గా నాది అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయాక రాజేంద్రనగర్లో హైదరాబాద్లో వ్యవసాయ పట్టభద్రం తీసుకున్న తర్వాత ఊరికి వచ్చినప్పుడు విలేజ్లో అందరు కలిసి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ చేశారు. అప్పుడు ఇంకా నాకు మ్యారేజ్ కూడా కాలే. అప్పుడు 81లో అప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అప్పుడు జనశక్తి, పీపుల్స్ వార్ 2 గ్రూపులు ఉండే. ముఖ్యంగా కోనరాపేట ఏరియా, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి ఏరియాలో వాళ్ళు తిరగాలంటే భయపడదురు. సో అటువంటి సందర్భం లోపల బాపేమో పోలీస్ పట్టేలు ఉంటే నన్ను సర్పంచ్ చేస్తే అది సిపిఎంఎల్ఏలు వచ్చి ఊళ్ళతో కొట్లాడబెట్టుకున్నారు. లేదు వాళ్ళకేనా ఇది, మీరు రాజ్యాలు అది ఇది అని చెప్పి అంటే వాళ్ళు ఒప్పుకోక మనం ఏకగ్రీవంగా చేశారు. ఏకగ్రీవంగా చేసిన తర్వాత మళ్ళీ 88లో ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళు మా ఊరోళ్ళే పోయి వాళ్ళని అడిగారు, మరి ఇప్పుడు ఏమంటారు, మరి మళ్ళీసారి ఉంచమంటారా తీసేయమంటారా అని. లేదు మీ అందరికి నచ్చితే మాకు నచ్చినట్టే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఏదైనా కూడా మనం చేసే పనుల మీద మన గుర్తింపు అనేది వస్తుంది. సో అప్పుడు నేను మా గ్రామంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఒక రైతు కుటుంబం, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక రైతు వాళ్ళ తండ్రి హాస్పిటలైజ్ అయ్యాడు. హాస్పిటలైజ్ అయితే అప్పుడు 60-70 వేలు ఎంత ఖర్చు అయింది ఆయనకి 20 గుంటల భూమి ఉన్నది. ఆ 20 గుంటల భూమిలో ఆ 60-70 వేలు ఖర్చు తీసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల నా దగ్గరకు వచ్చి ఏడిచిండు, బాబు గిట్ల ఉంది. నేను సర్పంచ్ ఉన్నప్పుడే నాకు అప్పుడు అనిపించింది, రైతు వ్యవసాయాన్ని నమ్ముకుంటుండు, పంటను నమ్ముకుంటుండు. పంటను నమ్ముకున్నప్పుడు ఈ పంటలు వ్యవసాయాలు మన చేతిలో లేవు, ఆ భగవంతుని చేతిలో ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉండాలి, వర్షాలు పడాలి, తర్వాత మంచిగా పంటలు వండదానిక కూడా నమ్మకలేదు. ఎందుకంటే కోత దశలు కూడా దోమపోటు రావచ్చు. సో ఇవన్నీ అయిన తర్వాత కూడా డబ్బులు వచ్చిన తర్వాత మన పంట వచ్చిన తర్వాత మార్కెట్కి పోతే దళారీ వ్యవస్థ ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తే దానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడంటే గవర్నమెంట్ ఏదో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదో ఇస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, రైతు పరిస్థితి, ఒక రైతు వ్యవసాయాన్ని నమ్ముకుంటే అనుకోని పరిస్థితి లోపల నష్టం జరిగినప్పుడు, గత్యంతరం పరిస్థితులు లేనప్పుడు కూడా ఆయన ఆత్మహత్యకి వెళ్ళేందుకు ఆస్కారం ఉంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా రైతులు. మరి దాన్ని నివారించాలంటే మనం ఏంది, వ్యవసాయానికి అనుబంధంగా ఏమున్నాయని చెప్పి నేను అప్పుడే స్టడీ చేసినాను. గొర్రెల గురించి నేను స్టడీ చేసినాను, కోళ్ళ గురించి చూసినాను, చేపల గురించి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను ఏదైతే రైతుకు లాభం ఉంటుందని చెప్పి ఇవన్నీ కూరగాయల పెంపకం చూసినాము. దాని తర్వాత పాడి పరిశ్రమ చూసినాం. ఇవన్నీ చూస్తే ఇవన్నిట్లల్లా కరెక్ట్ మనకు రైతు చేసుకునేది ఒక ఇదే. ఎందుకంటే వ్యవసాయదారునికి దానిలో పండినటువంటి పంటలు వచ్చినటువంటి గడ్డితోని పశువులు మేస్తాయి, పశువు పెట్టినటువంటి పేడతోని వ్యవసాయం చేసుకోవచ్చు. అందుకొరకే పెద్దలు పాడి పంట అన్నారు, పాడి ఉన్న ఇంట్లో పంటలు బాగుంటుందని. సో అందుకొరకని దాని కాన్సెప్ట్లా నేను వ్యవసాయం చేసుకోవడానికి రైతుకు భూమి లేకున్నా కూడా కౌలుకు తీసుకొని కొంత 20-30 గుంటలు తీసుకుంటే 10 గుంటలో 15 గుంటలో మనం గడ్డి పెట్టుకుంటే ఒక 3-4 పశువులు మేపుకోవచ్చు. ఎందుకు స్టూడెంట్ అంటే మేము ముందే రేటు డిక్లేర్ చేస్తాం. అంటే మీ ఫ్యాట్ ఎస్ఎన్ ప్రకారంగా లీటర్కి ఇంత పడుతుంది అనేది మీకు ముందే తెలుస్తుంది. కనుక 15 రోజులకు ఒకసారి పైసలు వస్తుంది కనుక ఇది నష్టం లేదు. మన కెపాసిటీని బట్టి ఎవరెవరి కెపాసిటీని బట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించుకొని దాని ప్రకారంగా మరి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. ఇది ఒకటే ఫీల్డ్ రైతుకు ఉపయోగపడేదని అప్పుడు గ్రహించి ఈ డైరీకి రావడం జరిగింది. సరే డైరీకి వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల ఫెడరేషన్ కింద ఉండేది. ఫెడరేషన్ కింద ఉంటే మనకేం పని చేసేందుకు కూడా వీలు లేదు. అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు మరి యూనియన్లు చేస్తే బాగుంటుంది, ఆంధ్ర సైడ్లో అన్ని యూనియన్లు ఉన్నాయి, మన తెలంగాణలో ఓన్లీ రంగారెడ్డి, నల్గొండ ఉంది, మిగతా జిల్లాలు లేవన్నట్టే. అప్పుడు మన కరీంనగర్, ఆదిలాబాద్ కలిసి ఒకటి, తర్వాత ఖమ్మం, వరంగల్ కలిపి ఒకటి, 2 రిజిస్ట్రేషన్ చేశారు. సరే
ఖమ్మం వరంగల్ వాళ్ళు కొట్టాడుకున్నారు, నాకు కావాలి అని, అది పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాలేదు. కానీ మేము వాళ్ళని కలుపుకొని పోయి 12,000 లీటర్లు ఉండే అప్పుడు పాల సేకరణ మొత్తం జిల్లా రోజుకు ఒక 4,000 లీటర్లు అమ్ముదురు వాళ్ళు. అప్పుడు టర్నోవర్ చూస్తే 98, 99 టర్నోవర్ చూస్తే 7 కోట్లు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఎందుకొరకు మనకు ఈ యొక్క ఉత్పత్తి తక్కువ ఉంది, ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు ఎక్కువ ఉన్నది ఉత్పత్తి, అక్కడ ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తాం అని చెప్పి అన్నీ స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ వస్తుంటే మనం 2 లక్షల లీటర్లు తీసుకొచ్చినాం రోజు. ఇప్పుడు 1,30,000 వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ సీజన్ వస్తే మళ్ళీ పెరుగుతుంటాయి. సో ఎన్ని పాలు ఉత్పత్తి చేస్తున్నాం అన్ని పాలు అమ్ముతున్నాం. రకరకాల అప్పుడు ఓన్లీ ఒక నెయ్యే ఉండే, టెంపుల్స్కు క్యాన్లాల నెయ్యి అమ్ముతున్నారు. మనం రకరకాల ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి ఈ మార్కెట్లో ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలి దాన్ని క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్. అందుకొరకు ఎప్పటికీ చెప్తాను, మనిషికి కావాల్సింది క్యారెక్టర్ ఉన్న మనిషి ఎప్పుడైనా రాణిస్తాడు. ప్రోడక్ట్కి కావాల్సింది క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నా తీసుకుపోతారు. సో అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇటు క్వాలిటీ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రైతుకు ఏ విధంగా ఈ పాడి పరిస్థితికి మొగ్గు చేసేందుకు ఇప్పుడు రవి చెప్పినట్టు రకరకాల స్కీమ్స్ పెట్టినాం. రైతు చనిపోతే 50,000 ఇస్తాం, పిల్లలకు పెళ్ళిళ్ళైతే ఆడపిల్లల పెళ్ళైతే పుస్తెల మట్టలు ఇస్తాం, వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తాం, పశువు చనిపోతే డబ్బులు ఇస్తాం, పచ్చిగడ్డి పెట్టుకుంటే డబ్బులు ఇస్తాం, చాఫ్ క్వార్టర్స్ 50% సబ్సిడీ ఇస్తాం. ఇట్లా రకరకాల అంటే రైతు ఒకటి, రైతు సాదేటువంటి పశువు ఒకటి, ఇవి రెండింటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని చేసినాం. అంబులెన్సులు పెట్టినాం. దాదాపు 4-5 అంబులెన్సులు ఉన్నాయి మనకు. మేము పెట్టిన తర్వాత, మేము కళ్యాణ లక్ష్మి చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చింది అవి. ఇప్పుడు అంబులెన్సులు గవర్నమెంట్ ఇచ్చింది, దాని తర్వాత ఇది కళ్యాణం వస్తుంది. అట్లా రకరకాలైనటువంటి స్కీమ్స్ పెట్టి రైతుని అట్రాక్ట్ చేసుకొని రైతు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. ఎందుకంటే మేము చూస్తున్నాం, మీరు వ్యాపారస్తులు అందరూ ఉన్నారు కనుక మా దానిలో కూడా ఒక వ్యాపారం ఉంటే వారు 4 వ్యాపారాలు చేస్తారు. ఇప్పుడు వారు ఎన్నో రైస్ మిల్లల పార్ట్నర్షిప్ ఉన్నారు. మీరు ఏదైనా బిజినెస్ ఉంటే ఒక బిజినెస్ కాదు, ఇంకా 4 బిజినెస్లు చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఒక్క బిజినెస్ లాస్ అయినప్పుడు ఈ బిజినెస్ను ఇంకో బిజినెస్ ద్వారా పూడ్చుకునేందుకు అవకాశం ఉంటేనే అప్పుడు సరైనటువంటి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సో రైతు పరిస్థితి ఆ విధంగా లేదు కనుక రైతులకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు వచ్చినటువంటి ఆలోచనతో నేను డైరీకి రావడం జరిగింది. సో అట్లా అంచెలంచెలుగా దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి. అవసరమైతే కొట్లాడవలసి వస్తుంది, ఈ ధర్నాలు చేయవలసి వస్తుంది. ఏదైనా కూడా ఏది చేసినా ఒక రైతుని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేస్తున్నాం తప్ప ఎవరినో ఒకరిని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేస్తలేము. ఈ భూములున్నా, ఈ వచ్చిన లాభాలున్నా, ఏవిన్నా కూడా కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల పేర్ల మీదనే ఉంటాయి. వచ్చినటువంటి లాభాలు కూడా పాల ఉత్పత్తిదారులకే పోతాయి. అందుకొరకు ఇండివిజువల్గా బెనిఫిట్ అనేది ఏది ఉండదు. మనకు ఉండేది ఎప్పటికీ, నేను ఎప్పటికీ చెప్తుంటాను, మనమే శాస్త్రం కాదు. ఇవాళ ఉన్నాం, రేపు ఉంటామో మనకు తెలియదు, ఉండమో తెలియదు. అప్పుడప్పుడు రాత్రి పేనోళ్ళు చాలామంది నిద్రలో పేనోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కేసరమల్ కారు అని పండుకొని నిద్రలోనే పోయింది. వెంకటేశ్వరరావు సాబు మన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, వారు కూడా నిద్రలోనే పోయింది. అందుకొరకు మనం శాస్త్రం కాదు, ఎప్పటికీ భూమి మీద మనం శాస్త్రం కాదు. మనం భగవంతుని దగ్గర వీసాలు తీసుకొని వచ్చినాం. అందరి వీసాలు ఎక్స్పైర్ అవుతాయి, ఎవరి వీసా ఆగదు. ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యేది తెలిస్తే మనం ఆగము. అందుకొరకు మనం శాస్త్రం కాదు. రెండు, ఈ మనకున్నటువంటి కుర్చీలు కూడా స్వాస్థ్యం కాదు. ఇవాళ ఉండొచ్చు, ఎప్పుడైనా మాజీలు కావాల్సింది ఎవరైనా కూడా. డబ్బులు కూడా శాస్త్రం కాదు. మీకు ఒక్క తప్పు గిట్ట అడుగు వేస్తే వ్యాపారంలో, మేము సత్యం కంప్యూటర్ రామలింగరాజుని చూసిండ్రు కదా, ఆయన ఒకప్పుడు క్లింటన్కు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏమీ లేకుండా జైల్లో ఉండి మరి చిప్పకుడు తినేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏదైనా కూడా అంటే మనము శాస్త్రం కాదు, మన డబ్బులు శాస్త్రం కాదు, మన పదవులు శాస్త్రం కాదు. శాస్త్రంగా ఉండేటి ఎప్పటికీ మనం చేసే పనులే శాస్త్రంగా ఉంటాయి. పలానా మనిషి పీరియడ్ లోపల డెవలప్ అయిందని చెప్పి చెప్పుకునేందుకు మన ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకా పదవులు ఎక్కువ తీసుకోవాలి, లేకుంటే డబ్బులు సంపాదించాలనే ఆశ ఉంటే మనం రాణించాం. మన నిస్వార్థగా నిజాయితీగా మనం పనిచేసినప్పుడు అందరికీ మంచి పేరు వస్తుంది. సో ఆ విధంగా అంకిత భావంతో ఎవరైనా మనం పనిచేస్తే తప్పనిసరి రిజల్ట్స్ అనేవి వస్తుంది. మనం ఉన్నన్ని రోజులు మన వంతుకు 10 మందికి సాయం చేసి మనం పోవాలి తప్ప అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పటికి కూడా మనిషికి 2 కళ్ళు ఎట్లనో, ఒకటేమో మాకు ఉత్పత్తిదారుడు, రెండేమో వినియోగదారుడు. ఎందుకంటే ఉత్పత్తిదారుని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ మిల్క్ తీసుకోవాలి, మంచి క్వాలిటీ మిల్క్ తాగేటువంటి ఒక కన్జ్యూమర్స్కి ఇవ్వాలి, వినియోగదారులకు ఇవ్వాలి. సో అందుకొరకు మా కాన్సెప్ట్ అదే. అందుకొరకు చాలామంది అంటారు
సార్ వాళ్ళు ₹2 తక్కువ ఇచ్చాను సార్, మీరు ₹2 తక్కువ ఇవ్వండి అంటే ఇచ్చేటందుకు వీలుంటే ఇస్తాం. ఎందుకంటే మీకు ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. ఈ కంపెనీ ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు, రైతుల శ్రేయస్సు కొరకు, కన్జ్యూమర్స్కు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలా మరి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశం తెచ్చి మాకు లాభాల మీద మాకు అవసరం లేదు, కనీసం నష్టం జరగకుండా చూసేటువంటి ఒక పరిస్థితి మనం చేసుకున్నట్టయితే తప్పనిసరి రైతులకు ఎప్పటికీ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. కనుక ఏదైనా మనిషికి తృప్తి అనేది చాలా ముఖ్యం. మనం చేసే పనిలో మనకు తృప్తి ఉంటే మన డబ్బులున్నా లేకున్నా కానీ ఏం కాదు. ఎందుకంటే డబ్బులుండి తృప్తి లేకుంటే ఆ జీవితం కాదు. ఎందుకంటే మేము మెడికల్ షాప్ మీరు చెప్తే మెడికల్ షాపులు ఉన్నప్పుడు మేము మెడికల్ షాప్లో కూర్చుంటే ముందట ఒక రిక్షా పెట్టుకొని రిక్షా కూర్చుంటుండే. ఎర్రటి ఎండాల మంచిగా టాప్ వేసుకొని కాలు ముందర సీట్ మీద పెట్టుకొని పండుకుంటుండే ఆరాంగా. బండ్లు పోతుండే, ఆరణ సప్పులు అవుతుండే, ఇవి అవుతుండే, అవి అవుతుండే, అయినా కూడా మంచిగా నిద్ర పోతుండే. అంటే ఎందుకు నిద్ర పోతుండో ఆయనకు తృప్తి, ఆయన కష్టపడి పని చేసిండే దానిలో తృప్తి ఉన్నది కనుక ఆయన నిద్ర బాగా పట్టింది. ఏది చేసినా కూడా నిద్ర పట్టదు. రాత్రి పెగ్గు కొట్టడో లేకుంటే ఏసీలు పెట్టుకున్నా కూడా నిద్ర రాదు. ఎందుకనంటే మనం చేసే దాని మీదకనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో కూడా కరీంనగర్ డైరీ మరి ముందుకెళ్తుంది. ఎందుకంటే కన్జ్యూమర్స్ ఉంటేనే ఉత్పత్తి చేసినటువంటి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉత్పత్తి చేసి మేము మార్కెట్ చేయకుంటే కూడా లాస్ ఇస్తుంది ఆస్కారం ఉంటుంది. సో అందుకొరకు కరీంనగర్ అంటే ఒక అభిప్రాయము, ఒక మంచి అభిప్రాయము అందరిలో ఉన్నది కనుక ఆ అభిప్రాయాన్ని ఇంకా కాపాడుకోవాలంటే మేము ఇంకా కష్టపడాలి బాగా. అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంకా రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉన్నప్పుడే, రైతు ఆర్థికంగా ఉన్నప్పుడే సామాజికంగా కూడా ముందుకెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. సో అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు కనుక దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కనుక సాధ్యమైనంత వరకు, మనకు చేతనైనంత వరకు, పబ్లిక్ మన మీద గౌరవం ఉన్నంత వరకు, మనకు చేసే ఓపిక ఉన్నంత వరకు తప్పనిసరి మనం పనిచేస్తాం. పనిచేసి మంచి పేరు తీసుకొచ్చేందుకు, మనకు మంచి పేరు ఇస్తే సమాజంలో మన అందరికీ కూడా మంచి పేరు వస్తుంది కనుక మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. నాకు కూడా ఈ మేరీల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేసేదానికి కూడా నాకు తెలియదు. ఢిల్లీలో వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇట్లా డాక్టరేట్ ఇస్తున్నాం అని అంటే మీరు ఎవరని నేను అడిగినాను. అట్లా మాది ఇట్లా యూనివర్సిటీ మాది ఆర్గనైజేషన్ ఉన్నది అంటే మా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని మేము మమ్మల్ని బయోడేటా అడగలే, మేము ఇవ్వలే. ఎక్కడికి వెళ్ళి వచ్చింది లఘు ఉద్యోగ భారత్ నుంచి వాళ్ళు తీసుకున్నారండి. లఘు ఉద్యోగం వాళ్ళు చెప్తున్నానండి. అంటే స్టార్టప్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ మీద ఎవరెవరు ఏం చేస్తారు ఏంది అనేది వాళ్ళ దగ్గర డాటా ఉన్నా, నాకు కూడా తెలియదు. లఘు ఉద్యోగం ఆ అంచెల్లి వాళ్ళు డాటా తీసుకొని వాళ్ళు యుఎస్ఏ పంపించి మనతోని సహా ఇంకా చాలా స్టేట్లలో వచ్చారు. మొత్తం భారతదేశం లోపల ఒక 20-25 మందికి ఇచ్చారు వాళ్ళు, అన్ని రంగాల లోపల, ఈవెన్ ఇండస్ట్రీ రంగాల లోపల కూడా వాళ్ళు ఇచ్చారు. అయితే అన్ని రంగాల లోపల ఇచ్చారు వాళ్ళు. చేసి ఇట్లా మీరు 19th నాడు మీకు ఉంది ఫెలిసిటేషన్, మీరు రావాలంటే అప్పుడు నాకు అర్థమైంది. అది వరదానికి నాకు కూడా తెలియదు ఇది ఏం జరుగుతుంది అనేది. సో ఏదైనా కూడా మనం పనిచేస్తూ పోవాలి, ఏదో అవార్డులు రివార్డుల కొరకు కాకుండా మనం తీసుకున్నటువంటి ఒక కుర్చీకి మనము న్యాయం చేస్తే ఆటోమేటిక్గా వచ్చేటివి వస్తాయి, రాకుండా కూడా ఆ తృప్తి అనేది ఉంటుంది మనకి. సో అందుకొరకు ఆ విధంగా మనం పనిచేస్తే సామాజికంగా కూడా అందరికీ మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మనం పనిచేయాలి. నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను మీ అందరి సహకారంతో. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. మీ అందరి సహకారం కూడా వెళ్ళ మీ ఫంక్షన్లు ఎక్కడైనా ఏదైనా కూడా మా కరీంనగర్ డైరీ పాలు, కరీంనగర్ డైరీ పెరుగు, స్వీట్లు కూడా ఈ జిల్లాలో ఉన్న రైతులకు మనం జిల్లా వాస్తవ్యంగా మన రైతులకు మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకొరకు దయచేసి మీ అందరి సహకారం కూడా ఉంటే తప్పనిసరి ఇంకా డైరీ ముందుకు తీసుకెళ్తేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. అందుకొరకు మీ సహకారం వెళ్ళ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్.